సృష్టి ఆరంభానికి ముందు ఒకరోజు బ్రహ్మ భూదేవిని మట్టి బొమ్మలు చేయాలని ఉంది. కొంత మట్టిని ఇవ్వగలవా అమ్మా అని అడగగా భూదేవి ఎన్ని రకాలు అని అడిగింది. 84 లక్షల రకాలు అనగానే మీకు ఎంత ఓపిక, కాకపోతే బ్రహ్మదేవ ఒక షరతు అన్నది. ఏమిటా షరతు అని అడగగా నేను ఇచ్చిన మట్టిని మరలా కొంతకాలానికి నేనే తీసేసుకుంటాను అని చెప్పగా బ్రహ్మ సరే అంటూ నాకు కూడా ఆ బొమ్మల్ని కలకాలం ఉంచాలనే కోరిక ఏమీ లేదు అని చెప్తూ చిన్న చిరునవ్వు నవ్వాడు. అలా బ్రహ్మ చాలా మట్టి బొమ్మల్ని చేస్తూనే ఉన్నాడు. ఆ భూమాత వాటిని తనలో కలుపుకుంటూనే ఉంది. అన్నిటిలోకి ఉత్తమమైన జన్మ తీసుకున్న మనిషి ఇతర జీవుల కంటే విశేషమైన ప్రజ్ఞలు కలిగి ఉన్నా కూడా భగవంతుని చేరుకోకుండానే కేవలం తాను ఒక శరీరం అని భ్రమపడి మోక్షం సాధించకుండా మరలా జన్మిస్తూ మరలా మరణిస్తూ జనన మరణ చక్రంలో పడి నలుగుతూనే ఉన్నాడు. ఈ కలియుగంలో కేవలం నిరంతర నామస్మరణ చేసినా చాలు మోక్షం వస్తుంది అనే విషయం తెలిసినా కూడా తుచ్చమైన శరీర వాంఛల కోసం ప్రయాసలు పడుతూనే ఉన్నాడు. జై శ్రీకృష్ణ.